హెసిగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేపట్టారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేపట్టారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లో 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్టర్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేపట్టారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలలో గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, డబుల్
తీసుకొచ్చి చెప్పులేవా చెప్పులేవా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేపట్టారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇక మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేపట్టారు. ఇక గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో వెంకటాపూర్ గ్రామ సర్వే నంబర్ 813లో ఈ నాడెం చెరువు బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ నీలిమ మెడికల్ కాలేజ్ నీలిమ ఆసుపత్రి నిర్మించారని గత వారంలో కూడా వివాదం కొనసాగింది. మరి దీనిపైన హైడ్రా అధికారులు ఆ రంగం చూసుకోవాలని కూడా చాలా వినతులు వస్తున్నాయి. ఇక దీనిపైన కేసు కూడా నమోదైంది పల్లా రాజేశ్వర్. అయితే ఈ నంగాల భేరి లంబడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేష్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజ్గిరిల కలెక్టర్ రెవెన్యూ అలాగే ఈ శాఖలన్నిటికీ కూడా శాఖ కూడా అధికారులకు ఫిర్యాదులు ఇచ్చేశాడు దీనిపైన. అయితే అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం అనేది ఈ గణేష్ నాయక్ తో హైకోర్టు అనేది ఆశించాడు. గత ప్రభుత్వంలో పల్లా రాజేశ్వర వారి వ్యక్తి పైన ఎవరైనా కేసులు పెడితేనే దాడులు జరిగాయి. మరి ఎవరైతే ఈ నాయక్ ఎవరైతే ఉన్నారో గణేష్ నాయక్ ఇతను కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు అధికారులు. పట్టించుకోకుండా కూడా అలాంటి ప్రభుత్వం నడిచింది పూర్తిగా. సో ఆ గణేష్ నాయక్ అయితే హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో అన్యాయం జరుగుతుంది, ఇన్ని మొత్తం కూడా ఎఫ్టీఎల్ బఫర్ అంతా కూడా మింగేస్తున్నారు అన్నట్టుగా ఇరిగేషన్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ఎవరు కూడా పట్టించుకోవద్దంటూ మొత్తానికైతే గణేష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పూర్తి విచారణ అనంతరం హైకోర్టు ద్వారా అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్యే అలాగే ఈ పల్లా రాజేశ్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు వెలువడే అవకాశం ఉండతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు ముందస్తుగా పోచారం ఐటీ పిఎస్ లో అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరపై
ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన వాళ్ళు చేతులు దులుపుకోవాలి. ఇంకా ఈ గణేష్ నాయక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేశారు, ఇక కోర్టు జోక్యం చేసుకుంటుంది, తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుంది అన్నట్టుగా అధికారులు అయితే స్పందించారు. పల్లా రాజశేఖర్ పైన చక్కగా కేసులు పెట్టారు. మరి ఈ వెంకటాపురం గ్రామంలో మొత్తం 2 చెరువులు ఉన్నాయి. ఒకటి నాదం చెరువు కింద కూడా వందలాది ఎకరాలు పంట సాగు చేసుకునేవారని, మరి ఇక్కడ వ్యవసాయానికి ఆధారమైన వెంకటాపురం చెరువుకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేకుండా చెరువుకు వచ్చే ఇన్పుట్ వాటర్ రాకుండా అనురాగ్ ఇన్స్టిట్యూషన్ భారీ నిర్మాణం చేపడుతుందనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి భవనాలతో పాటు కాలేజీ ప్లే గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్ట్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలిసింది. మరి ఇవన్నీ బఫర్ జోన్ లోకి వస్తాయి కానీ చెరువులోకి నీటి ప్రహారు కూడా అడ్డంకులు మాత్రం వస్తున్నాయి గ్రామస్తులు అంటున్నారు. తీరా ఒక చుక్క వర్షం పడ్డా కూడా నాలా నుంచి నీరుకు వచ్చే వాటికి వీళ్ళంతా కూడా అధికార బలంతో పూర్తిగా చెరువులకు కాలువలకు అడ్డుకట్టగా వేసి నీళ్లు రాకుండా ఎగువ ప్రాంతాలు మూసేయడం అనమాట. సో ఇలా మొత్తం నాదం చెరువు ఎఫ్టీఎల్ ప్రస్తుతం అయితే వివాదం అయితే నడుస్తుంది. మరి ఈ నాదం చెరువు మొత్తం 60 ఎకరాల పైచీలకు విస్తరించి ఉండగా సర్వే నంబర్ 813, 814, 815, 816లో పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని గత విలేజ్ మ్యాప్ లో కూడా గుర్తించబడిందని. అయితే ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మొత్తం నీలిమ అనురాగ్ ఇన్స్టిట్యూషన్ భవనాలు జరుగుతున్నాయి. దీంతో నాదం చెరువు ఆక్రమించి చెరువు నిర్మించారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎకరం నుండి 2 ఎకరాల పైసలు ఆక్రమణ చేసి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు భవనాలు కడుతున్నారని ఇరిగేషన్ అధికారులు అయితే గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా సర్వే రిపోర్ట్లు ఇచ్చారు. అలాగే ఇప్పటికీ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. సార్